ఈరోజు మనము ఆన్లైన్లో భాగంగా ఆఫ్లైన్లో భాగంగా ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఈరోజు న్యూస్ పేపర్లో, హిందూ పేపర్లో కానీ మన తెలుగు న్యూస్ పేపర్లో వచ్చినట్టు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, చూద్దాం. ఇక్కడ 7th రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నవి, 7th రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మనకి ఏం చెప్తుందయ్యా అంటే దీంట్లో ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి విన్నారా? ఈరోజు ఏంటిది? April 7th. ఈరోజు April 7th కాబట్టి ఈరోజు ప్రత్యేకత ఏంటయ్యా అంటే పండిట్ రవిశంకర్ జీ. ఇతను పండిట్ రవిశంకర్ జీ. ఏంటి ఇతను అంటే ఇతను 1920 ఏప్రిల్ 7న జన్మించాడు. 1920 ఏప్రిల్ 7న జన్మించాడు. ఏంటి ఇతని ప్రాముఖ్యత ఏంటంటే ఇతను సితార్ వాయిద్యంలో, తెలుసు కదా మనకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, సితార్ వాయిద్యంలో అసాధారణ ప్రతిభ కనబరిచి గొప్ప మ్యూజిక్ విద్వాంసుడిగా పేరు పొందినాడని చెప్తాం. ఎవరు? ఈ పండిట్ రవిశంకర్జీ. అదేవిధంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసిన మహానుభావుడిగా పేర్కొనవచ్చు. దేంట్లో? ఎస్పెషల్లీ సితార్లో ఎక్స్పర్ట్. ఆల్సో ఎక్స్టెండెడ్ ఇండియన్ మ్యూజిక్ వరల్డ్ వైడ్. ఆల్సో 20వ శతాబ్దంలో అత్యుత్తమ సంగీత విద్వాంసుల్లో ఒకరిగా గుర్తింపు పొందినాడు. వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద 20th century రిగార్డింగ్ మ్యూజిక్. దెన్ మరి ఇతనికి ఇంత గొప్ప పనులు చేసిన వ్యక్తికి భారత ప్రభుత్వం కానివ్వండి ఇచ్చిన ముఖ్య పురస్కారాలు ఏమున్నవి, అవార్డ్స్? ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతరత్న 1999లో భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ 1981లో ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 1967లో ఇవ్వడం జరిగింది. సంగీత నాటక అకాడమీ అవార్డు 1962లో ఇవ్వడం జరిగింది. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 1975లో ఇవ్వడం జరిగింది. గ్రామీ అవార్డు మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు గ్రామీ అవార్డు 67లో ఇచ్చినారు, 1973లో ఇచ్చినారు, 2002లో ఇచ్చినారు, 2013లో ఇచ్చినారు. తర్వాత కాళిదాస్ సమ్మాన్ లిటరేచర్లో ఇస్తారు మనకు. ఎప్పుడు? 1987-88లో వచ్చింది. ప్లస్ రామన్ మేఘసిస్ అవార్డు కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు 1992లో ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చినాయంటే ఇతని యొక్క ప్రివిలేజ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సితార్ వాయించడంలో కానివ్వండి, ఆల్సో ఇండియన్ మ్యూజిక్ సెక్టార్ ఎక్స్టెండెడ్ ఇన్ ద వరల్డ్ వైడ్. విన్నారా? ఎవరితను? పండిట్ రవిశంకర్. 1920లో పుట్టినాడు, 2012లో చనిపోయినాడు. ఓకే, ఇది ఈరోజు యొక్క ప్రాముఖ్యత అని చెప్తాం. తర్వాత వచ్చేసి ఈరోజు ప్రాముఖ్యత ఇంకా వేరే అంశం ఏముందంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవము, వరల్డ్ హెల్త్ డేగా ప్రకటించినారు. ఎప్పుడది? April 7th. ప్రతి సంవత్సరము April 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఎప్పుడు జరుపుకుంటున్నాం ఇది? 1950వ సంవత్సరం నుంచి మనము April 7th రోజు మనం ఏం చేస్తున్నాము? ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం స్మరించుకుంటూ ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎవరు జరిపిస్తారు ఇది? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది. వాళ్ళు దీన్ని స్మరించుకునే రోజుగా వాళ్ళు 1950 నుంచి మనం నడిపిస్తున్నాం. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? మరి ఈ డే యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించడము, టు ఫోకస్ ఆన్ హెల్త్ ఇష్యూస్ వరల్డ్ వైడ్. ప్లస్ ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడము, టు ఇంక్రీజ్ హెల్త్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. మూడవది ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడము, టు ఇంక్రీజ్ బెటర్ హెల్త్ అమాంగ్ ద పీపుల్. ఈ 3 అంశాలు ఏంటంటే ఈ రోజు యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా పేర్కొంటాం. తర్వాత దీనికి సంబంధించిన ఈ సంవత్సరంలో 2026 ఏప్రిల్ 7 కదా, ఈ సంవత్సరంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. విన్నారా? ఏం చెప్తుందంటే 2026 థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. అయ్యా అందరము కలుద్దాం, మన ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుందాం, కానీ సైన్స్తో మనం కలిసి వెళ్దాము అని ఈ థీమ్ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందాక చెప్పాను. WHO ప్రధాన కార్యాలయం ఏంటిది? జెనీవాలో ఉంది అని చెప్తాము. ఎక్కడ ఉంది జెనీవా? ఇది స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ప్రస్తుత WHO డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రస్ అధోనామ్ గెబ్రెయెసస్.
ఇది ప్రస్తుతం ఉన్నటువంటి WHO డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎందుకయ్యా అంటే ఈ రోజున అంటే ఏప్రిల్ 7th రోజున ఆరోగ్యంపై అవగాహన పెంచే గ్లోబల్ ఉద్యమంగా పేర్కొంటాము. ప్రతి సంవత్సరం వచ్చే 7వ రోజు అంటే 7th తేదీ ఏప్రిల్ రోజు ఇది ఏం చేస్తామంటే గ్లోబల్ ఉద్యమం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనసాగించే ఒక మూమెంట్ లాంటిది. ఎందుకయ్యంటే ఆరోగ్యం మీద అవగాహన పెంచడము, సమాజం మొత్తం కలిసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చే అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్తాం. ఎందుకంటే చూడండి, నీ దగ్గర 1 crore రూపాయలు ఉందనుకోండి, నీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏంటి పరిస్థితి అప్పుడు? కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఫోకస్ దేర్ హెల్త్, వాళ్ళ ఆరోగ్యం మీద ఖచ్చితంగా దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పవచ్చు. విన్నారా? తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు వచ్చిన వాటిలో భువనేశ్వర్ కుమార్ IPL చరిత్రలో కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఎవరి భువనేశ్వర్ కుమారు? ఒరిస్సాకు చెందినటువంటి క్రికెటర్. ఏం చెప్పి చూద్దాం. ఇక్కడ భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ IPL చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. అంటే ఎక్కువ వికెట్లు తీసిన చాహల్ ఉన్నాడు, కానీ స్పిన్ బౌలింగ్లో, ఫాస్ట్ బౌలింగ్లో మాత్రము 200 వికెట్లు తీసినటువంటి ఫాస్ట్ బౌలర్గా ఇటీవల ఒక మైలురాయి దాటినాడు. ముఖ్య అంశాలు ఏం చెప్తుందంటే ఈ రికార్డు ఈయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో సాధించాడు. ఈ సంవత్సరం ఆయన జట్టు ఎక్కడి నుంచి ఆడుతున్నాడు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఆడుతున్నాడు, RCB నుంచి ఆడుతున్నాడు. ఎవరు వికెట్ తీసి 200 వికెట్ అయింది? ఆయుష్ మాత్రే అని క్రికెటర్ను అవుట్ చేయడం ద్వారా ఇతను 200 వికెట్గా చేరుకున్నాడని చెప్తాం. ప్లస్ ఈ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అనేది వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగినప్పుడు 200 వికెట్ తీయడం జరిగింది. ఎవరిని అవుట్ చేసినాడంటే ఆయుష్ మాత్రేని అవుట్ చేసినాడు. ఎవరితను? CSKకి సంబంధించినటువంటి ఆటగాడని చెప్తాం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఈ యొక్క భువనేశ్వర్ కుమార్ యొక్క కెరీర్ హైలైట్స్ ఏంటి అంటే IPLలో మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభించినాడు ఇతనంటే 2011లో చేరినాడు. ఎవరి తరఫున? పూణే వారియర్స్ ఇండియా తరఫున మొట్టమొదటి 2011లో ఎంటర్ అయినాడు. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడినాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటి? RCB తరఫున ఆడినాడు. మళ్ళీ బ్యాక్ పర్పుల్ క్యాప్ విజేతగా ఉన్నాడు. అంటే IPL ఆడేటప్పుడు ఎక్కువ వికెట్లు తీసినా కానీ ఎక్కువ రన్లు తీసినా కానీ క్యాప్లు ఇస్తారు, దాన్ని కలర్గా చెప్తారు. అది ఒక వీడియోలో చెప్పినా చూడండి మీకు అది. తర్వాత 2016లో 23 వికెట్లు తీసుకున్నాడు, 2017లో 26 వికెట్లు తీసుకున్నాడు. అయితే రికార్డు స్థితి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటిది? IPL చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ అని చెప్పవచ్చు. అయితే యజువేంద్ర చాహల్ 223 వికెట్లు తీసుకుని అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ ఇతను ఏంటిది? స్పిన్ బౌలర్. ఇతను ఎవరు? ఈ చాహల్ అనే అతను స్పిన్ బౌలర్లో 223 వికెట్లు. అదే భువనేశ్వర్ కుమార్ అంటే ఫాస్ట్ బౌలింగ్లో 200 వికెట్లు దాటినాడని చెప్తాం. అయితే భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతము అతని తర్వాతి స్థానంలో ఉన్నాడని చెప్తాం. ఇక్కడ 2nd ప్లేస్లో ఉన్నాడని చెప్తాము. తర్వాత నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటి ఈరోజు అంటే నమో డ్రోన్ దీదీ యోజన పథకము. యోజన అంటే పథకం. నమో డ్రోన్ దీదీ యోజన అంటే పథకం అని చెప్తాం. ఇక్కడ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. విన్నారా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తుందంటే కర్ణాటక రాష్ట్రము మహిళ ఏంటి ఇక్కడ SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దీనికి డ్రోన్ పైలట్ ట్రైనింగ్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది కర్ణాటక అని చెప్తాం. విన్నారా? దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. అయితే ఈ స్కీమ్కి సంబంధించిన వివరాలు ఏమున్నవి అంటే నమో డ్రోన్ దీదీ యోజన మహిళా సాధికారత కోసం రూపొందించినది. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్తాం. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకము. ఇది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్తో అనుసంధానించబడ్డది. ఇక్కడ మీరు క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆలోచించాలి. ఏంటంటే నమో డ్రోన్ దీదీ యోజన ఈ క్రింది ఏ పథకాలతో కనెక్టివిటీ చేయబడ్డది అని అడుగుతాడు. ఏదేదో ఒకటి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, తర్వాత నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్తో అనుసంధానం చేయబడింది అని చెప్తాడు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు. విన్నారా? తర్వాత మహిళల యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్ టెక్నాలజీతో శిక్షణ అందిస్తుంది. ఇలా అందించడంలో మొట్టమొదటి స్థానంలో రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రము, సౌత్ ఇండియాలో అని చెప్తాం ఇక్కడ. అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే
ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే రైతులకు డ్రోన్ సేవలు అద్దెకు అందించడము, తర్వాత ఎరువులు పురుగుల మందులు స్ప్రే చేయడంలో డ్రోన్ పనికొస్తుంది, తర్వాత గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. రూరల్లో ఉన్నటువంటి మహిళలకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వీలవుతుంది అని చెప్తాం. అయితే ఇక్కడ లక్ష్యాలు టైం లైన్ ఏంటి స్కీమ్ కంటే సుమారు 15,000 డ్రోన్ల పంపిణీ చేయడం జరిగింది. 15,000 డ్రోన్స్ పంపిణీ చేయడం జరిగింది. తర్వాత అమలు కాలం ఏంటిది 2024-25 నుంచి 25-26 వరకు దీన్ని అమలు చేయడం జరుగుతుంది. తర్వాత మరి ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ మినిస్ట్రీ కింద అంటే దిస్ స్కీమ్ ఇంప్లిమెంటింగ్ త్రూ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద దీన్ని అమలు చేస్తున్నాం. దీని మొత్తం మీద మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రావాల్సిన క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈ పథకాన్ని ఏ కేంద్ర పథకాలతో అనుసంధానించబడ్డది, ప్లస్ ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కర్సాతి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కర్సాతి ఏంటి? కర్సాతి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధార పన్ను సహాయక వేదిక అంటే పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ కర్సాతి అని చెప్పేసి ఏం చెప్తుంది ఇది అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కర్సాతి అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఎందుకు ప్రారంభించింది అంటే రాబోయే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కింద ట్యాక్స్ ఫైలింగ్ను సులభతరం చేసేందుకు, ఈజీగా ట్యాక్స్ మనము ఫైలింగ్ చేసేందుకు ఈ వేదిక, ఈ పోర్టల్ మనకు వస్తుంది. దీని ముఖ్య లక్షణాలు ఏంటిది? 24/7 పనిచేస్తుంది ఇది కర్సాతి. దీనివల్ల ఉపయోగం ఏంటిది? ఐటీఆర్ ఫైలింగ్, డిడక్షన్స్, నోటీసులు, రీఫండ్కు సంబంధించిన సహాయం అన్నీ కూడా ఈ కర్సాతి పోర్టల్ అందిస్తుంది మనకు. ప్లస్ అన్ని పన్నులకు సంబంధించిన ప్రశ్నలకు ఒకే వేదికలో పరిష్కారం ఇస్తుంది. అంటే ఫామ్స్ కానివ్వండి, ఈ పేమెంట్ కానీ, ఈ వెరిఫికేషన్ కానీ, కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, గైడ్లైన్స్ కానీ అన్నీ కూడా ఈ కర్సాతి వేదికలో మనకు అందుబాటులోకి వస్తాయని చెప్తాం. తర్వాత అయితే ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరయ్యా అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ప్రారంభ్ ఇనిషియేట్లో భాగంగా ఈ యొక్క కర్సాతి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియాలో మనం. తర్వాత డిజిటల్ అడాప్షన్ అండ్ పారదర్శకత పెంపొందించేందుకు ఈ కర్సాతి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తాం. ఇక్కడ విన్నారా, కర్సాతి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్ అంటే కాదు, ఇది ఒక పోర్టల్ అని చెప్తాం. తర్వాత మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటి? పన్ను వ్యవస్థలో క్లిష్టత మరియు పొరపాట్లను తగ్గించడము. అంటే కాంప్లెక్సిటీ ఉంటుంది కదా, అర్థం కాకుండా ఉంటుంది, దాన్ని ఈజీగా సులభతరం చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇంకేంది? ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడడం తగ్గిస్తుంది. ప్లస్ భారతదేశం పన్ను ప్రక్రియను త్వరగా సులభంగా అందుబాటుకు తీసుకొచ్చేందుకు కర్సాతి పోర్టల్ పనికొస్తుందని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ముఖ్య విజేతలు. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 యొక్క ముఖ్య విజేతలు ఎవరు? టాప్ అవార్డ్స్ ఎవరు అంటే బెస్ట్ ఫిలిం వచ్చేసి హోమ్ బౌండ్, బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య ధర్ దురంధర్ సినిమాకు, బెస్ట్ యాక్టర్ వచ్చేసి మేల్ విభాగంలో రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా, బెస్ట్ యాక్టర్ ఫిమేల్లో యామి గౌతమ్ హక్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ విభాగంలో అక్షయ్ ఖన్నా, అది కూడా దురంధర్ సినిమాకి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్లో శాలిని వత్స, అది హోమ్ బౌండ్ సినిమాకి వచ్చిందని చెప్తాం. ఇవి చేతన్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో ఉన్న విజేతలు అని చెప్తాం. అయితే ఇక్కడ 2026 చేతన్ స్క్రీన్ అవార్డులో హోమ్ బౌండ్ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే దీంతో పాటు దురంధర్ చిత్రం కూడా దర్శకత్వం మన నటన విభాగాల్లో కూడా పలు అవార్డులు సాధించింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ దీంట్లోనే మరికొన్ని అవార్డ్స్ ఉన్నాయి. ఏ విధంగా అనేక రకాల విభాగాలు. ఒకటి బ్రేక్ త్రూ అవార్డులో ఎవరెవరికి వచ్చింది అంటే బ్రేక్ త్రూ యాక్టర్ మేల్ విభాగంలో అహన్ పాండే, దేనికి? సిఆర్ అనే సినిమాకు. బ్రేక్ త్రూ యాక్టర్ ఫిమేల్ విభాగంలో అనీత్ పాడా, సియారా సినిమాకు. బ్రేక్ త్రూ డైరెక్టర్ సాజియా ఇక్బాల్, దడక్ 2 సినిమాకు వచ్చింది. ఇది బ్రేక్ త్రూ అవార్డ్స్ అని చెప్తాం ఇక్కడ. టెక్నికల్ రంగంలో ఏ అవార్డ్స్ వచ్చినవి, ఎవరెవరికి వచ్చినవి? బెస్ట్ సినిమాటోగ్రఫీ దురంధర్ సినిమాకు వికాస్ అనే వ్యక్తికి వచ్చింది. బెస్ట్ ఎడిటింగ్ సినిమా దురంధర్ సినిమాకు శివకుమార్ వి పనికర్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సేమ్ దురంధర్ సినిమాకు సైనిసే జోహరా. బెస్ట్ సౌండ్ డిజైన్ సేమ్ సినిమా ఏదేది దురంధర్ సినిమాకు విశ్వద్వీప్ చటర్జీ. బెస్ట్ విఎఫ్ఎక్స్ సౌండ్ దురంధర్ సినిమాకు.
బెస్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే హోమ్ బౌండ్, బెస్ట్ డైలాగ్ దురంధర్ సినిమాకు ఆదిత్యధర్ అని చెప్తాం. ఇవన్నీ వచ్చినాయి చూడండి ఇక్కడ. కాబట్టి దురంధర్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, విన్నారా? తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే మనకు సంగీత విభాగంలో ఏమొచ్చింది, సంగీత విభాగంలో ఏమొచ్చింది మనకు, విన్నారా? ఏం చెప్తుంది సంగీత విభాగంలో అంటే బెస్ట్ సాంగ్, విన్నారా, సియారా టైటిల్ ట్రాక్, బెస్ట్ లిరిక్ గుల్జార్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరికి వచ్చింది మేల్ విభాగంలో ఫైన్ అబ్దుల్లా, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్లో శ్రియా ఘోషాల్ మనకు తెలిసిందే, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి దురంధర్ సశ్వంత్ సచ్దేవ్ అని చెప్పేసి వస్తాం. ఇక్కడ వీళ్ళకు మనకి ఏం జరిగిందంటే ఈ సంగీత విభాగంలో వీళ్ళకు అవార్డులు వచ్చినాయని చెప్తాం. ఇక్కడ వీళ్ళకి సంగీత విభాగంలో ఈ అవార్డ్స్ వచ్చినాయని చెప్పుకున్నాం ఇందాక. ఇక తర్వాత వచ్చేసి ఇతర ముఖ్య అవార్డ్స్ ఏమొచ్చినాయి వీళ్ళకు, విన్నారా? ఈ యొక్క చేతక్ స్క్రీన్ అవార్డులో బెస్ట్ కొరియోగ్రాఫీకి వచ్చేసి దురంధర్ సినిమాకు వచ్చింది, విన్నారా? ఏది ఇక్కడ సరాహత్ వ్యక్తికి. బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ వచ్చేసి చావా ప్లస్ దురంధర్ 2 సినిమాలకు వచ్చింది, జాయింట్గా అవార్డు ఇచ్చడం జరిగింది. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ సేమ్ దురంధర్ సినిమాకే వచ్చింది. బెస్ట్ యాక్షన్ వచ్చేసి ఇక దురంధర్ సినిమాకే వచ్చింది. తర్వాత ఓటీటీ అవార్డ్స్ ఏమొచ్చినవి, ఓటీటీ అవార్డ్స్ ఏమొచ్చినవి ఏం చెప్తాము? బెస్ట్ ఓటీటీ ఫిలిం అవార్డ్ స్టోలెన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బెస్ట్ ఓటీటీ ఫిలిం అవార్డు స్టోలెన్కి వచ్చింది. బెస్ట్ ఓటీటీ యాక్టర్ మేల్ విభాగంలో అభిషేక్ బెనర్జీకి వచ్చింది, ఇది కూడా స్టోలెన్ సినిమాకే. బెస్ట్ ఓటీటీ యాక్టర్కి వచ్చేసి ఫిమేల్ రంగంలో సానియా మల్హోత్రాకు వచ్చింది, విన్నారా? బెస్ట్ ఓటీటీ డైరెక్టర్కి వచ్చేసి కరణ్ తేజ్పాల్ స్టోలెన్ సినిమాకు. బెస్ట్ ఓటీటీ స్క్రిప్ట్ వచ్చేసి స్టోలెన్ సినిమాకు వచ్చింది. ఇవన్నిట్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ మనకు దీని నుంచి వస్తుందండి. తర్వాత వచ్చేసి ఇంతకు డౌట్ వస్తుంది సార్, ఈ యొక్క చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ఎందుకు ఇస్తారని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది కొత్తగా వింటారు ఇది అవార్డ్స్, విన్నారా? చేతక్ స్క్రీన్ అవార్డు అని 2026లో ఇచ్చినారు కదా, ఎందుకు నిర్వహిస్తారు ఇవి అంటే ఒకటి ప్రధాన లక్ష్యాలు ఏంటయ్యా అంటే సినిమా రంగంలో ప్రతిభను గుర్తించడం కోసము, విన్నారా? టు రికగ్నైజ్ మెరిటోరియస్ ప్లస్ ఎలాగా ఉత్తమ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సత్కరించడం కోసము ఒక లక్ష్యము. రెండవది ఏంటంటే కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం. అంటే ఎందుకు? కొత్త ప్రతిభకు మనము బ్రేక్ త్రూ కానీ ఇలాంటి వాటికి అవార్డు ఇస్తే ఏమవుతుందంటే సినీ రంగాన్ని మనం ఇంకా ప్రోత్సహించుకోవచ్చు. మూడవది భారతీయ సినిమా అభివృద్ధిని ప్రోత్సహించడము, ఇండియన్ సినిమాటోగ్రఫీని కానీ డెవలప్ చేసేందుకు, ఎలాగా కాంటెంట్ క్వాలిటీగా ఉండేందుకు, టెక్నాలజీ బాగా వాడేందుకు, ప్లస్ స్టోరీలో నాణ్యత పెంచేందుకు ఇలాంటి అవార్డ్స్ ఇస్తే మనకు వీళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ప్లస్ ఓటీటీ అండ్ డిజిటల్ కాంటెంట్ గుర్తించడం కోసము, ఎలాగా ఒకటి వెబ్ సిరీస్, ఓటీటీ సినిమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇక్కడ ఓటీటీ అవార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా గుర్తింపు పెంచడం కోసమే ఇలాంటి అవార్డ్స్ ఇచ్చే ప్రోత్సహించేందుకు చెప్తాం. కాబట్టి దీని ఏమంటారంటే చేతక్ స్క్రీన్ అవార్డ్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఈ ఏరియాలో వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్. దెన్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ రోజులో గుజరాత్ హైకోర్టు న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే అయ్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత దీని గుజరాత్ హైకోర్టు న్యాయ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని నిషేధించింది. అయ్యా డోంట్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెన్ ఎవర్ టేకింగ్ ద డెసిషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ప్లస్ మానవ నిర్ణయం మాత్రం ప్రధానంగా ఉండాలని చెప్పేసి ఈ గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది. హ్యూమన్ డిసిషన్ ఇస్ ఇంపార్టెంట్, డోంట్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంది ఇక్కడ. అది వాస్తవమే. అది ఎక్కడ నిషేధం మరి? ఇది ఏఐ వినియోగ నిషేధం ఎక్కడ? ముఖ్యంగా వచ్చేసి బెయిల్ నిర్ణయాల్లో ఏఐని నిషేధించాలా. ప్లస్ శిక్ష విధింపులో కూడా ఏఐ నిషేధం విధించాలా. హక్కుల నిర్ణయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిషేధం విధించాలా. ప్లస్ తీర్పుల సమీక్ష చేస్తారు, ఒక తీర్పు ఇచ్చిన రివ్యూ చేస్తారు. ఈ విషయాల్లో కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడొద్దు అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి, ఏ రంగంలో ఆర్టిఫిషియల్ను వాడొద్దు అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే ఈ 4-5 రంగాల్లో అని చెప్పింది ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి నిషేధానికి కారణాలు ఏంటి, మరి ఎందుకు నిషేధించాలనుకున్నది కారణాలు ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బయాస్ పక్షపాతం ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చూసిన పేపర్కి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి. కాబట్టి పక్షపాతం ఉండే అవకాశం ఉంది.
తప్పు సమాచారం ఇచ్చి అది ఉంది ఉడక, వాస్తవానికైతే ఉంది కూడా మనం ఒకటి టైప్ చేస్తే ఒకటి వస్తుంది మనకు, కాబట్టి జాగ్రత్త ఉండాలి. అంటే మరి ఎలా ఉపయోగించుకోవాలి సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ యూ కెన్ యూజ్ యాజ్ ఎ గైడ్ టూల్గా వినియోగించుకోవాలా. బేస్ ఆన్ దట్ యూ కెన్ డెవలప్. ఓకే, తర్వాత డాటా ప్రైవసీ సమస్యలు. ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో వినియోగించుకున్నాం అనుకోండి, నీ ల్యాప్టాప్లో సమాచారం మొత్తం రాగేస్తుంది మొత్తం. కాబట్టి జాగ్రత్త ఉండాలి. న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి ఇది ముప్పు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి ముప్పు ఉందని చెప్తారు ఇక్కడ. తర్వాత మరి ఎక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కేవలం సహాయక పనులు మాత్రమే వినియోగించాలి. ప్లస్ లీగల్ రీసెర్చ్ కానివ్వండి, కేసుల విశ్లేషణ కానివ్వండి, పరిపాలనా పనులు కానివ్వండి, నోటీసుల డ్రాఫ్టింగ్ కోసమే యూ కెన్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదర్వైజ్ నో అని చెప్తుంది. మరి లక్ష్యం ఏంటి అంటే న్యాయ వ్యవస్థలో మానవ తర్కం మరియు న్యాయ ప్రాధాన్యతను కాపాడము. అయ్యా మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కాబట్టి మన ఇండిపెండెంట్ కాపాడుకోవాలా, లాజికల్ అంశాలు మనము కాపాడుకోవాలని చెప్పడము, టెక్నాలజీని ఉపయోగించి సమతుల్యం చేస్తూ న్యాయ సమగ్రతను రక్షించుకోవడము, జ్యుడిషియల్ ఇంటిగ్రిటీని కాపాడుకునేందుకు మేము ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026 అని చెప్తాం. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ గేమ్స్ విభాగంలో 2026లో ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026లో లాంగ్ జంప్ విజేతలు. పురుషుల్లో చూద్దాం ఎవరు వచ్చినారు ఇక్కడ. మురళీ శ్రీశంకర్ 8.15 మీటర్ల జంపుతో విజేతగా నిలిచినాడు. 2024 మోకాలకు ఇతను ఆపరేషన్ చేసిన తర్వాత కంబ్యాక్లో ఇతను అత్యుత్తమైనట్టు ప్రదర్శన అని చెప్తాం. 2024 అతని మోకాలకు దెబ్బ వచ్చిన తర్వాత ఆపరేషన్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ విజయం సాధించినాడు. ఈ ఈవెంట్లో 8 మీటర్ల మార్కు దాటిన ఏకైక అథ్లెట్, అంటే 8 మీటర్ల లాంగ్ జంప్ దాటినటువంటి ఏకైక అథ్లెట్ అని చెప్తాం ఇక్కడ. ఇతర పోటీదారులు ఎవరిక్కడ? సన్నీ కుమార్, తర్వాత పురుషోత్తం. వీళ్ళు 8 మీటర్లు దాటలేకపోయినారు. ప్లస్ పోటీ స్థలం ఇక్కడ కంఠీరావా స్టేడియం అని చెప్తాము. అయితే ప్యారిస్ ఒలింపిక్ 2024లో మిస్ అయినాడు. ఎందుకు? ఇతనికి ఆపరేషన్ అయింది మోకాలు కాబట్టి. అలాగే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో కూడా 2025 కష్టాల తర్వాత ఈ విజయం అతనికి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఓకే, తర్వాత మహిళా లాంగ్ జంప్ విజేత ఎవరు? ఆన్సీ సోజాన్ 6.54 మీటర్ల విజేత షాలీ సింగ్ను స్వల్ప తేడాతో ఓడించిందని చెప్తాం. అయితే ఇక్కడ ఈయన గురించి ఒక మాట చెప్పుకోవచ్చు. ఎవరు? మురళీ శ్రీశంకర్. తన కంబ్యాక్తో అద్భుత ప్రదర్శన చేసి భారత అథ్లెటిక్స్లో మరో మైలురాయి సాధించాడు. మరి మహిళా విభాగంలో ఇందాక చెప్పినట్టు ఆన్సీ సోజాన్ గెలిచి ప్రతిభను చాటిందని చెప్తాం. ఇది అథ్లెటిక్స్ రంగంలో ఉన్నటువంటి అంశాలు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది భారత సముద్ర ఆహార ఎగుమతులు తాజా సమాచారము, మ్యారిటైమ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అమెరికా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో అతిపెద్ద భాగస్వామిగా అమెరికా నిలిచింది. హైయెస్ట్ పార్ట్నర్షిప్ దేంతో? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ అని చెప్తాం. ఏవి? సముద్రానికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో అమెరికా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అని చెప్తాం. విన్నారా? మొత్తం ఎగుమతుల్లో విలువలో 3 పైగా అమెరికానే ఉందని చెప్తాం మన భాగస్వామ్యం. సో ఒక్కసారి మనము భారత మత్స్యరంగ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏం చెప్తుందంటే ఈ భారతదేశంలో ఈ యొక్క ఫిషరీస్ సెక్టార్ ఏదైతే ఉందో ఆహార భద్రత, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, స్థిరమైన జీవనోపాధి భారతదేశంలో మత్స్యరంగం అందిస్తుంది. ఫుడ్ సెక్యూరిటీకి సహాయం అందిస్తుంది, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, ఎక్స్పోర్ట్స్ అమాంతంగా పెరుగుతున్నవి, స్థిరమైన జీవనోపాధి ఉంటుందని చెప్తాం ఇక్కడ. ఇది మనకు మత్స్యరంగంలో. మరి ప్రభుత్వం మద్దతు ఏమైనా ఉందా దీనికి అంటే 2015 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వము 39,271 కోట్లు పెట్టుబడి పెట్టింది. సుమారు 30 మిలియన్ల మత్స్యకారులు, ఫిష్ ఫార్మర్లకు మద్దతుగా ఉంది. మొత్తం విలువలో 60 మిలియన్లకు పైగా ప్రజలు ఈ యొక్క ఫిషరీ సెక్టార్ మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇదేం ప్రపంచ స్థాయిలో ఎలా ఉంది అంటే భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు. ఇది చాలా ఇంపార్టెంట్. విన్నారా? భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో సుమారు 8% మనకు ఇండియా వాటానే ఉందని చెప్తాం మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే.
మరి ఇక ప్రొడక్షన్ గ్రోత్ ఏమైనా పెరిగిందా అంటే 2019-20లో 64 లక్షల టన్నులు ఉంటే 2024-25లో 197.75 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. సగటు అంటే సంవత్సరానికి గ్రోత్ ఎంత ఉంది అంటే 7% పెరిగింది. మొత్తం సంవత్సరానికి ఎంత పెరిగిందంటే 7% పెరిగింది. తర్వాత ఒక్క స్టేట్మెంట్ చెప్పొచ్చు ఏమని, భారత మత్స్యరంగము వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ మార్కెట్కు కీలక స్థానం సంపాదించింది కాబట్టి అమెరికా ప్రధాన ఎగుమతి గమ్యస్థానంగా ఎదగడం కూడా ఈ రంగానికి మంచి శుభసూచకం అని చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ రోజున్న టాపిక్లో పూరి అంటే ఇక్కడ మనకు జగన్నాథ ఆలయం ఉంది కదా, శ్రీ జగన్నాథ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఈరోజు వచ్చినటువంటి టాపిక్ ఏంటయ్యా అంటే, పూరిలో నిర్మించనున్నటువంటి శ్రీ జగన్నాథ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుండి స్టేజ్ 1 అటవీ అనుమతి లభించింది. స్టేజ్ 1 అటవీ అంటే స్టేజ్ 2 ఇంకా రాలా, స్టేజ్ 1 ఇన్ ప్రిన్సిపల్ అటవీ అనుమతి లభించింది, అంటే పర్యావరణ అనుమతి లభించిందని చెప్తుంది. ఏందో తెలుసుకుందాం ఒకసారి. పర్యావరణ అనుమతి వివరాలు ఏమొచ్చినవి. సుమారు 27.86 హెక్టార్ల అటవీ భూమిని వినియోగానికి అనుమతి చేసుకోమని చెప్పింది. అఫారెస్టేషన్ విన్నారా, పునర్వీకరణ అంటే పర్యావరణ రక్షణ చర్యలు తప్పనిసరి. అయ్యా నువ్వు ఏర్పాటు చేస్తున్నావు కానీ ఎన్విరాన్మెంట్ యాక్షన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంది. ఇది స్టేజ్ 1 అనుమతి మాత్రమే. స్టేజ్ 2 కోసము అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్తుంది. ఎకలాజీ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అన్ని నిబంధనలు పాటిస్తేనే నెక్స్ట్ స్టేజ్ 2 వస్తుందని చెప్తుంది ఇక్కడ. తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే, ముఖ్యంగా రథయాత్ర సమయంలో పర్యాటకాన్ని పెంచడము. పూరి జగన్నాథ రథయాత్ర ఉంటుంది కదా, అప్పుడు ఎన్విరాన్మెంట్ మీద బాగా దృష్టి పెట్టండి అని చెప్తుంది. ఎందుకు, కొన్ని లక్షల మంది వెళ్తుంటారు అక్కడ. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఆధారాన్ని తగ్గించండి. ట్రై టు రిడ్యూస్ బర్డెన్ ఆఫ్ ద బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తగ్గించండి బర్డెన్. దెన్ మరి ప్రయోజనాలు ఏంటిది చేస్తే మనకు అంటే, మెరుగైన కనెక్టివిటీ పెరుగుతుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఒడిస్సాకు ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది విన్నారా. తర్వాత ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంది ఈరోజు అంటే, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి ఒక టాపిక్. సందర్భం ఏంటంటే, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేసు మొత్తం గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ 18.4 లక్షల కోట్లకు చేరింది, అంటే ఆన్లైన్ బిజినెస్లో. అదనంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల కోట్లు GMV దాటిందని చెప్తాం. ఇది భారతదేశానికి కొంతవరకు శుభసూచకం అని చెప్పొచ్చు. ఇంతకు ఈ GM అంటే ఏంటి ఇక్కడ, గవర్నమెంట్ ఈ మార్కెట్ అంటే ఏంటి ఇక్కడ అంటే, ఇది ఒక ప్రభుత్వ కొనుగోలు కోసము ఆన్లైన్ ప్లాట్ఫామ్. ప్రభుత్వము కొనుగోలు కోసం ఉండే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్తాం. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ, కొనుగోలు కోసము. ఇది 2016లో ప్రారంభించబడ్డది. ఎప్పుడు ఇది 2016 సంవత్సరంలో ప్రారంభించబడ్డది విన్నారా. ఎలాగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది వార్తల్లో అంటే, మనకు ఈ యొక్క గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ అనేది అమాంతంగా పెరిగిపోయింది, అందుకోసం ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. తర్వాత ఏమొచ్చింది ముఖ్యంగా, ఇది టెక్స్టైల్ దుస్తుల మార్కెట్ విన్నారు. చూద్దాం మీకు ఒక్కొక్క రంగము ఏ విధంగా వచ్చింది అంటే, ఇది నేషనల్ హౌస్ హోల్డ్ సర్వే 2024లో చేస్తే దాన్ని రిలీజ్ చేసినారు. ఈ విధంగా ఈ యొక్క సందర్భం ఏంటి అయ్యా అంటే, కేంద్ర టెక్స్టైల్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ మార్కెట్ ఫర్ టెక్స్టైల్ క్లోతింగ్ నేషనల్ హౌసింగ్ సర్వేను 2024లో నివేదికను ఇటీవల విడుదల చేసినాడు. ఈ నివేదికలో ఏ రంగంలో భారతదేశం అభివృద్ధిలోకి వచ్చింది ఈ నివేదిక చెప్తుంది. ఇక్కడ ఏదది, నేషనల్ హౌస్ హోల్డ్ సర్వే 2024. ఏ సంవత్సరాంది, 2024 నివేదిక వచ్చింది. ఎవరు రిలీజ్ చేసినారు, కేంద్ర టెక్స్టైల్ మినిస్టర్ శ్రీ గిరిరాజ్ సింగ్ చేసినాడని చెప్తాను విన్నారా. ఏమన్నది, మార్కెట్ ఫర్ టెక్స్టైల్ అండ్ క్లోతింగ్ నేషనల్ హౌస్ హోల్డ్ సర్వే 2024 రిలీజ్ చేసినాడు. మొట్టమొదటి దీంట్లో ప్రధాన అంశాలు ఏమున్నావో చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే, మార్కెట్ వృద్ధి, నాట్ మార్కెట్ గ్రోత్, నాట్ డెవలప్మెంట్, గ్రోత్. ఏం చెప్తుంది, భారత టెక్స్టైల్ మార్కెట్ 4.8 లక్షల కోట్ల నుంచి 2010లో ఎంత పెరిగింది, 14.9 లక్షల కోట్లకు పెరిగింది 2024కి. తర్వాత సుమారు 8.3% పెరుగుతూ వచ్చింది అని చెప్తాం. 8.3% పెరుగుతూ వచ్చింది. తర్వాత గృహ వినియోగ రంగంలో ఏం డెవలప్ అయింది ఇక్కడ, గృహ వినియోగంలో అంటే హౌస్ హోల్డ్ డిమాండ్. గృహ వినియోగంలో
4.81 లక్షల కోట్ల నుంచి 8-7 లక్షల కోట్ల వరకు పెరిగింది. ఇది దేశీయ డిమాండ్ని పెంచింది, డొమెస్టిక్ డిమాండ్ను పెంచింది. తర్వాత నెక్స్ట్ ఫైబర్ వాటా, ఫైబర్ షేర్లో ఎలా వచ్చింది అంటే మ్యాన్ మేడ్ ఫైబర్, బ్లెండెడ్ ఫైబర్ 52.2% అత్యధికంగా వచ్చింది. తర్వాత ఏమైంది, కాటన్ విషయంలో 41.2% పెరిగింది, సిల్క్ విషయంలో 5.2% పెరిగింది, ఊలు విషయంలో 1.3% పెరిగింది అని చెప్తాం. ఏది ఫైబర్ అని చెప్తాం. ఇవన్నీ దేంట్లో ఉన్నవి, ఆ సర్వేలో ఉన్నాయి, నివేదికలో. తర్వాత పర్ క్యాపిటల్ డిమాండ్ 2119-2010 నుంచి 6066-2024 పెరిగింది, సుమారు 7.8% పెరిగింది. వ్యక్తిగత వినియోగం పెరుగుతుందని చెప్పేసి దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. తర్వాత కాటన్ గ్రోత్ ఎలా పెరిగింది, 0.87 లక్షల కోట్ల నుంచి 3.53 లక్షల కోట్ల వరకు పెరిగింది, సుమారు 10.53% పెరిగింది సంవత్సరానికి అని చెప్తాం, సంవత్సరాల వారీగా. అదేవిధంగా సిల్క్ అండ్ వూలు విషయంలో పట్టు సుమారు 8.93% పెరిగింది. తర్వాత వెండి సుమారుగా 7 అంటే వెండి అంటే ఏమన్నట్టు ఇక్కడ గోరు వెండి అంటే ఇది ఇక్కడ ఊలు అనమాట. విన్నారా, ఎంత పెరిగింది, 7.2% పెరిగింది. తర్వాత కన్జ్యూమర్ షేర్, వినియోగదారుల యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది, మహిళలు టెక్స్టైల్ కొనుగోలులో 55.5% వాటా ఉంది, అదే పురుషులైతే 44.5% వాటా ఉంది అని చెప్తాం ఇక్కడ. ఈ విధంగా మనకు హౌస్ హోల్డ్ సర్వే 24లో ఉన్నట్టు తాజా సమాచారం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చిన టాపిక్ ప్రాజెక్ట్ మావెన్. ప్రాజెక్ట్ మేవెన్ ఏంటంటే ప్రాజెక్ట్ మావెన్ అనేది అమెరికా సైన్యము నిర్వహించే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాము. ఇది అమెరికా సైన్యం వినియోగించే ఒక ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్. దీని ప్రధాన లక్షణాలు ఏంటంటే ఇది ఒక మెషిన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ వర్షన్గా ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. దీన్ని ఉపయోగించి భారీ స్థాయిలో డ్రోన్ చిత్రాలను ఇది విశ్లేషణ చేస్తుంది. వచ్చినట్టు చిత్రాల మొత్తాన్ని అనాలిసిస్ చేసి అది సైనికులకు ఇస్తుంది. దీని ద్వారా వస్తువులను వస్తువులను ఈజీగా గుర్తుపెడుతుంది, తన వస్తువుల కదలికను ఈజీగా గుర్తుపడుతుంది, మొత్తం ట్రాక్ చేస్తుంది, ప్లస్ టార్గెట్లను కూడా ఇది గుర్తిస్తుంది. ఏదది ప్రాజెక్టు మేవెన్ అనే ప్రోగ్రామ్. ఏది అమెరికాకు చెందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అని చెప్తాం. మరి దీని ప్రాముఖ్యత ఏంటి, మరి మావెన్ యొక్క ఇది మానవ విశ్లేషకులపై ఉండే భారం అంటే హ్యూమన్ అనాలిసిస్ చేస్తాడు, దాన్ని ఈజీగా తగ్గిస్తుంది, అంటే మానవుని యొక్క పనిని కోస్తా తగ్గిస్తుంది, ఇదే మొత్తం చేస్తుంది. అదనంగా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను కూడా అందిస్తుంది, నిజమైన సమయాన్ని ఖచ్చితంగా చెప్తుంది. దీనివల్ల సైనిక చర్యలు వేగంగా జరుగుతాయి, మరింత ఖచ్చితత్వ అక్యురసీ పెరుగుతుందని చెప్తాం దీనివల్ల. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఘాతక్ ప్రోగ్రామ్. ఘాతక్ ప్రోగ్రామ్ ఏంటి, ఘాతక్ ప్రోగ్రాము? ఘాతక్ ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఒక స్వదేశీ స్టెల్త్ అన్మాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్. విన్నారా, ఇది యుద్ధంలో మనకు ఎక్కడే కానీ వాడతారు. ఏం చెప్తుంది ఇది, మన డొమెస్టిక్గా స్టెల్త్ అన్మాన్డ్ అంటే మనిషి ఉన్నాడు దాంట్లో, అన్మాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్ అని చెప్తాం. దీని ప్రధాన లక్షణాలు ఏంటి, స్టెల్త్ టెక్నాలజీ రాడార్ కనిపించకుండా పనిచేస్తుంది, అన్మాన్డ్ పైలట్ లేకుండా రిమోట్ లేదా ఆటోమేటిక్గా పనిచేస్తుంది, కంబాట్ సామర్థ్యాన్ని పెంచుతుంది, టార్గెట్లపై ఈజీగా దాడి చేస్తుంది, తర్వాత నిఘా కానీ ఇంటెలిజెన్స్ కానీ గూఢాచర్యాన్ని పూర్తిగా ఇది కనిపెడుతుంది. మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే డిఆర్డిఓ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఏంటిది ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి, శత్రు ప్రాంతాల్లో మనం ఇంటెలిజెన్స్ని అంటే గూఢాచర్యాన్ని పెంచవచ్చు, ఖచ్చితమైన దాడులు చేస్తుంది, హై రిస్క్ మిషన్లు ఉంటుంది, మానవ ప్రాణ నష్టాన్ని తగ్గిస్తుంది. ప్లస్ దీని ప్రాముఖ్యత ఏంటి, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అధునాతన రక్షణ సాంకేతిక అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తు యుద్ధాల్లో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. సో ఘటక్ ఈజ్ ఎ ఇండిజినియస్ స్టెల్త్ బీయింగ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అటానమస్ కంబాట్ సర్వైవల్ మిషన్స్ అని చెప్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ అని చెప్తాం. అంటే ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మోడర్న్ డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్లు వస్తున్నారు. భవిష్యత్తులో ఇది యుద్ధాల్లో ఇది మనకు కీలకంగా మారచ్చు. ఇది ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. విన్నారా, దీని మీద మీకు టెస్ట్ కూడా ఉంటుంది ఆన్లైన్లో. విన్నారా, ఆన్లైన్ టెస్ట్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ కోర్సులో జాయిన్ కాకపోతే వీటి మీద టెస్ట్ రాయాలంటే దీంట్లో వాట్సాప్ లింక్ ఉంది ఒకటి, ఆ లింక్లో జాయిన్ అయితే మీరు ఆ టెస్టులు రాసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.